అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. బేసిక్గా నోట్ కరెన్సీ నోట్ అనేది మోస్ట్లీ ఈ సైజు ఉంటుంది మన ఇండియాలో. టాప్ అంటే 10, 20 కాకుండా టాప్ నోట్ అంటే మోస్ట్లీ 500 రూపీస్ 500 రూపీస్ నోట్ కాబట్టి ఎంత ఉంటుంది. బేసిక్గా అమెరికా కానీ లేదా జర్మనీ కానీ ఇతర ప్రాంతాలు ఇతర దేశాల్లో ఎక్కడైనా కూడా మినిమం ఈ సైజు ఉంటుంది, కొంచెం పెద్దది ఉంటుంది తప్ప భారీ భారీ నోట్స్ అనేవి అసలు ఎక్కడా ఉండవు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక నోట్ చూపిస్తున్నాను. ఇది ఆఫ్రికా ఖండంలోని బురుండి అనే కంట్రీకి సంబంధించిన ఒక నోట్. ఇదిగోండి 10,000 ఫ్రాన్స్ ఇది. అంటే చూడండి ఎంత పెద్ద నోట్ ఉందో ఇది. ఈ నోట్ని మొత్తం ఆ కంట్రీ కేవలం 1,000 నోట్స్ మాత్రమే ముద్రించింది. ఆ 1000 నోట్స్లో ఒక నోటు ప్రస్తుతం ఇప్పుడు మన విజయవాడలో ఉంది. ఆ విజయవాడలో కూడా శ్రీధర్ సిసి ఎండి శ్రీధర్ గారి దగ్గర ఉంది. సార్ నమస్తే. ఇంత పెద్ద నోట్ దీని గురించి నేను చెప్పే కన్నా మీరే చెప్పండి. ఇంత పెద్ద నోట్ని ఎలా కొన్నారు, ఎంత పెట్టుకున్నారు? ఈ నోట్ అండి యాక్చువల్గా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి బురుండి దేశం వాళ్ళు తయారు చేసినటువంటి నోట్ అండి. ఇది చలామణిలోకి వచ్చే నోట్ కాదండి. దీని యొక్క స్పెషల్ ఏంటంటే దీన్ని కమామరేటివ్ నోట్లు అంటారు. అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం తయారు చేసినటువంటి నోట్లు అండి. ఇది ఏ ఉద్దేశంతో బురుండి దేశం వాళ్ళు తయారు చేశారు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్కులను పోషించడం కోసం ఫండ్ రైజ్ చేయటం కోసం గాను 10,000 ఫ్రాంకుల నోటు ప్రింట్ వేశారండి. మామూలుగా 10,000 ఫ్రాంకులు అంటే $3.56 యుఎస్ డాలర్స్ ఉంటుందండి. అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే హార్డ్లీ 300 రూపీస్ 350 రూపీస్ ఉంటుందండి దాని యొక్క వాల్యూ. కానీ దీన్ని వాళ్ళు సేల్ చేయటమే బురుండి దేశం వాళ్ళు 2,000 యూరోలకు సేల్ చేశారండి. అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1,97,500 రూపాయలు వస్తుందండి ఆ రేట్కి. అయితే ఇది ఇంత పెట్టి ఎందుకు కొంటారంటారేమో. వరల్డ్ బిగ్గెస్ట్ నోట్ అండి. దీని యొక్క అంటే బిగ్గెస్ట్ ఇన్ ద సెన్స్ డైమెన్షన్స్ ప్రకారం, అంటే పొడవు వెడల్పు ప్రకారం పెద్ద నోట్ అండి. దీని మెజర్మెంట్స్ ఏంటంటే 400 మిల్లీమీటర్స్ ఇంటూ 288 మిల్లీమీటర్స్ అండి. అంటే 40 సెంటీమీటర్స్ ఇంటూ 28.8 సెంటీమీటర్స్. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇది 1,000 నోట్లు మాత్రమే తయారు చేయడం జరిగిందండి. మళ్ళీ ఇంకోసారి ఈ నోటు తయారు చేయరండి. ఈ నోటు సర్టిఫికేట్ అండి ఇది. దట్టు 1000 నోట్లే ప్రింట్ వేస్తామని కూడా దాంట్లో ప్రింట్ చేసి ఉంటుందండి. సో ఇది కలెక్టర్ల కోసం మాత్రమే చేసేటటువంటి నోట్లు అండి. నెక్స్ట్ దీనికన్నా ముందు ఉన్నటువంటి నోటు ఇదండి. దీనికన్నా ముందు నోటు వరల్డ్ బిగ్గెస్ట్ నోట్ ఇదండి. 2017లో ఈ నోట్ రిలీజ్ చేశారండి. ఇది మలేషియాకి సంబంధించినటువంటి నోటు. మలేషియాలో 600 రింగెట్స్ వాల్యూ ఉన్నటువంటిది. ఇది ఏ పర్పస్తో రిలీజ్ చేశారంటే మలేషియాకే స్వాతంత్రం వచ్చి అప్పటికి 2017కి 60 సంవత్సరాలు అయిందండి. 60 సంవత్సరాల సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రింట్ చేసినటువంటి నోటు. దీని యొక్క సైజు వచ్చేటప్పటికి 320 mm ఇంటూ 220 mm అండి. 32 సెంటీమీటర్లు ఇంటూ 22 సెంటీమీటర్లు. అంటే దగ్గర 7 సంవత్సరాల పాటు ఇదే వరల్డ్ బిగ్గెస్ట్ నోట్ అండి. ప్రస్తుతం ఇది వరల్డ్ బిగ్గెస్ట్ నోట్ అయిందండి. బేసిక్గా సార్ చారిటీల కోసమని నోట్స్ అనేవి ప్రిపేర్ చేస్తుంటారు. బేసిక్ ఇంత పెద్ద నోటు ఇది వరల్డ్లో బిగ్గెస్ట్, అతి పెద్దది డైమెన్షన్స్ పరంగా సైజుల పరంగా అతి పెద్ద నోటు. 2 సైడ్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఆఫ్రికా ఖండంలో వాళ్ళు బాగా ఫేమస్ ఏంటి అంటే అక్కడ ఉన్న వైల్డ్ యానిమల్స్. ఆ వైల్డ్ యానిమల్స్ని వీళ్ళు సింబల్ ఎక్కడ పెట్టారు. సో ఏంటి ఈ నోటు స్పెషాలిటీ ఏమని చెప్పారండి? ఈ నోట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ గోల్డ్ కలర్ కనబడుతుంది కదండి, అది 24 క్యారెట్స్ గోల్డ్ అండి. నెక్స్ట్ అదేవిధంగా డూప్లికేట్లు తయారు చేయకుండా సెక్యూరిటీ ఫీచర్స్ మీరు ఒకసారి ఇక్కడ చూస్తే యూవీ లైట్లో కనుక పెట్టి చూసినట్లయితే ఇది ఆ యూవీ లైట్లో వచ్చేటటువంటి ఇమేజ్ అండి. ఫ్రంట్ సైడ్ యూవీ లైట్లో బ్యాక్ సైడ్ ఇమేజ్ అండి అది. అంటే సెక్యూరిటీ ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్, అంటే డూప్లికేట్లు తయారు చేయకుండా సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయండి. కలెక్టర్లుగా మేము ఇది ఎందుకు కలెక్ట్ చేసుకుంటామంటే ఒక పర్పస్ కోసం తయారు చేసినటువంటి వాటిల్ని ఎంకరేజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో చేయటం ఒకటి. రేరిటీ అండి. అంటే 1000 నోట్లే ప్రపంచంలో 1000 నోట్లు మాత్రమే ఉంటాయి, వాటిల్లో ఒక నోట్ నా దగ్గర ఉందనేటటువంటి ప్రౌడ్ ఫీలింగ్ కోసం కూడా ఇది చేయటం జరుగుతుందండి. బేసిక్గా ఇక్కడ మనకి కనబడుతుంది సార్ 10,000 ఫ్రాంక్స్ అని. ఈ 10,000 ఫ్రాంక్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంతండి? 300 రూపాయలు ఉంటుందండి, అంతేనండి. 300 రూపాయలండి.
$3.56 అండి దాని రేటు. $3.56 అంటే $85, $86 కౌంట్ చేసుకున్న 310 రూపీస్ అవుతుందండి. ₹300 విలువైన ఈ నోటు ఉంది. ఈ నోటు సో 2 లక్షల రూపాయల దాకా మీరు వెచ్చించి కొన్నారు కదండి. అంటే ఏంటి దీని వెనకాల నా పర్పస్ వాళ్ళు ఏమైనా చెప్పారా? అంటే చెప్పాం కదండి, ఎగ్జిబిషన్లు కండక్ట్ చేసి ఇది మేము ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తామండి అంటే లాభాపేక్షతో కాదండి, న్యూమిస్మాటిక్ ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో చేసేటటువంటి పని అండి ఇది. అంటే నచ్చిన వాళ్ళేమో దీన్ని హాబీ అంటారు, నచ్చని వాళ్ళేమో పిచ్చి అంటారండి. సో అది ఆ న్యూమిస్మాటిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటటువంటి భాష అండి ఇది. దీన్ని ఆల్మోస్ట్ 3-4 నెలల నుంచి తీవ్రమైన ప్రయత్నం చేస్తే నేను ఇది సంపాదించగలిగానండి. డబ్బు ఒకటే కాదండి, దానికి పరిచయాలు, అక్కడి నుంచి తెచ్చిపెట్టేవాళ్ళు, ఇట్లా రకరకాల వ్యయ ప్రయాసాలకు వచ్చి తెచ్చుకున్నటువంటి నోట్ అండి. ఎలా తెచ్చారండి? అంటే ఆ కంట్రీ నుంచి ఇది మీ చేతికి ఎలా వచ్చింది? మొన్న ఈ ఏప్రిల్ 25, 26, 27లో బాంబేలో ఎగ్జిబిషన్ జరిగిందండి, న్యూమిస్మాటిక్ ఎగ్జిబిషను. జర్మనీ నుంచి ఫ్రెండ్స్ వస్తూ ఈ నోటు తెచ్చి ఇచ్చారండి నాకు. ఎలా అనిపిస్తుంది అండి? 2 lakhs వెచ్చించి తీసుకున్నారు. నా దగ్గర నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇండియాలో ప్రపంచంలో ఉన్న చాలా నోట్స్ మీ దగ్గర ఉన్నాయి, కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి. సో ఇంత వెచ్చించి మీరు కొంటున్నారు కదండి. సో దీనివల్ల అంటే మీరు చెప్పింది కరెక్టే, హాబీ అనుకోవచ్చు, కొంతమంది పిచ్చి అనుకోవచ్చు. సో ఇంతంత కాస్ట్ పెట్టి కొంటున్నప్పుడు అంటే మీకు అబ్జెక్షన్ ఏం పెట్టలేదు ఇంట్లో వాళ్ళు? ఏంటండి ఇంత కాస్ట్ ఎందుకని ఏమన్నా? యాక్చువల్గా చెప్పాలంటే ఇది అందరికీ తెలియని ఇంకోటి ఏంటంటేనండి, రేరిటీ మూలాన దీని విలువ బంగారం కన్నా ఎక్కువ పెరుగుతుందండి. ఇది యాక్చువల్గా నేను 2017లో కొన్నప్పుడు దాని రేటు 65,000 అండి. ఇవాళ ఆల్మోస్ట్ 10 times ఉంటుందండి దాని రేటు. అంటే 2017 నుంచి వాళ్ళకి 7 సంవత్సరాలండి. ఏ వస్తువు 10 రెట్లు వాల్యూ వస్తుందండి? రాదు కదా. అంటే ఆనందంతో పాటు గుడ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అనుకుంటామండి. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కన్నా కూడానండి న్యూమిస్మాటిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆనందం ఉంటుంది చూడండి. అంటే మనిషి అన్నాక కళాపోషణ ఉండాలంటారు, వాటిల్లో ఆ కళల్లో ఇది కూడా ఒక కళ అనుకుంటూ. కళకన్నా పక్కన పెడితే మీ వల్ల ఆ కంట్రీకి ఆదాయం వచ్చింది సార్ నాకు తెలిసి. అవునండి. సో ఇది చూసారు కదా, బేసిక్గా మనం చూస్తున్న నోటు మాత్రం పెద్దది, కానీ ఒరిజినల్ నోటు ఉంటుంది, అది సేమ్ ఇప్పుడు మనం చూపించిన 500 నోట్ ఎలా ఉంటుందో అంత సైజే ఉంటుంది. బట్ ఇది ఒక పర్పస్ కోసం, ఆ కంట్రీ ప్రమోషన్ కోసం, ఆ కంట్రీ సహాయం కోసమో ఇటువంటి నోట్స్ తయారు చేస్తారు. సో విజయవాడలో శ్రీధర్ గారి దగ్గర ఈ నోటు ఉండడం మొత్తం అంతా కూడా విద్యార్థులు అందరూ కూడా దీన్ని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా. అలాగే విజయవాడలో ఏకైక నోటు అవడం కూడా ఇక్కడ స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. ఒకటే కాదు, ఇక్కడ మనకు కనబడుతున్న మలేషియా నోటు కూడా ఇది కూడా యూనికే. సో ఇలాంటి యూనిక్ నోట్స్ అన్నీ కూడా శ్రీధర్ గారి దగ్గర 6,000 నోట్లు సార్. 6,000 నోట్లు. ప్రపంచం మొత్తంలో ఈ నోట్ అయితే 6,000 నోట్స్ ఉన్నాయండి. ఇది మటుకు ఓన్లీ 1,000 నోట్సే ఉన్నాయండి. సో ఇది మొత్తం ఓవరాల్గా అయితే అందరూ ఈ నోట్ను చూడడానికి ఎక్కువ వస్తున్నారు సార్. కొంచెం సేఫ్గా ఉంచుతున్నారు, లామినేషన్ కూడా చేయించేశారు పూర్తిగా. సో ఇది ఈ బిగ్గెస్ట్ నోటు. ఇదే కాదు, ఇటువంటి హాబీస్ సార్కి స్టాంప్ కలెక్షన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పాత నాణ్యాలు, ఎప్పుడో నాణ్యాలు, లేకపోతే యూనిక్గా ఉండే నోట్స్ ఇవన్నీ కూడా శ్రీధర్ గారు కలెక్ట్ చేయడం ఆయన హాబీగా పెట్టినారు. సో ఈ నోటు పట్ల అయితే మొత్తం ఇక్కడ ఉన్న స్టూడెంట్సే కాదు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ నోట్ని అయితే చాలా జాగ్రత్తగా పరిశీలించి దాని వివరాలు కూడా తెలుసుకునే పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.